నాలుగేళ్ల క్రితం మానవాళిని అల్లకల్లోలంలో ముంచేసిన కరోనా మహమ్మారి జనజీవితాన్ని సమూలంగా మార్చేసింది. యానిమల్స్ నుంచి మనుషులకు పాకిన కరోనా అనే వైరస్ కారణంగా మనుషులు జబ్బు పట్టారు. నివారణ లేని భయంకరమైన వ్యాధి లక్షణాల కారణంగా కోట్లాదిగా జనం ప్రాణాలు గాల్లోకి కలిసిపోయాయి. అయితే ఆ వైరస్ చైనాలో ఉద్భవించిందని చెబుతున్నా అందుకు తగిన ఆధారాలు లభించలేదు. అయితే వుహాన్ అనే ప్రాంతంలో గబ్బిలాల నుంచి మనుషులకు సోకడంతో వ్యాపించిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కానీ తాజా పరిశోధనలు మరో కొత్త వాదాన్ని తెరపెక్కిస్తున్నాయి. మీకు తెలుసా, చాలా రకాలైన వైరస్లు మనుషుల నుంచే జంతువులకు సోకుతున్నాయట. అలా సోకిన వైరస్లు రూపాంతరం చెంది విజృంభిస్తూ తిరిగి కొత్త రూపంలో మనుషులపైనే దాడికి దిగుతున్నాయట. ఇందుకు వాతావరణ సంక్షోభం కూడా కారణంగా మారిందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతం అవడంతో కొత్తగా తలెత్తిన వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆ కారణంగా మంచినీటి లభ్యత తగ్గిపోతుండడం, తమ సహజ ఆవాసాలు కోల్పోయిన జంతువులు జనావాసాల్లోకి తరలడం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్టంగా లెక్క కట్టినా కనీసం 3 లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్తగా జంతువులకు వ్యాపిస్తున్నాయని అంచనా. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి వ్యాధికారిక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ అధికమవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఒక్కటే ఇందుకు పరిష్కారం అంటున్నారు పరిశోధకులు. ఇదో కొత్త జాడ్యం. దీనికి కొత్తగా చికిత్సను మార్గాలు వెతకడం అనివార్యం అంటున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి చూస్తే దేశంలో మళ్లీ ఇప్పుడు వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. నిన్నగాక మొన్న ముగిసిన పారిస్ ఒలింపిక్స్ లో ఒక్కసారిగా కరోనా మహమ్మారి చెలరేగిపోయినట్లు వార్తలు వచ్చాయి. క్రీడాకారులను శక్తిహీనంగా మార్చేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. అత్యంత భారీ ఏర్పాట్లతో మొదలైన ఒలింపిక్స్ ఏదో రకంగా పూర్తి కావడంతో పాటు అక్కడ నిఫా, చాందిపూరి వైరస్లు కూడా క్రీడాకారులతో పాటు జనంలోకి విస్తరించాయి అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరస్ కు సంబంధించిన వార్తలు ఒలింపిక్స్ క్రీడా ఫలితాల వార్తలతో పోటీ పడ్డాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ కారణంగా ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నట్లు మనల్ని మరోసారి హెచ్చరిస్తుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటన్నిటిని పక్కన పెట్టిన సాధారణ జలుబు రూపంలో బోలెడన్ని వైరస్ రకాలు ఎడతెరపు లేకుండా మనిషిని జబ్బును పడేస్తూనే ఉన్నాయి. అనేక వైరస్ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వాటినే మనం ఇన్నాళ్ళు చూసాం. నిజానికి జంతువులు మనపై కక్ష కట్టి ఇలా చేస్తున్నాయని అనుకోలేం. వాటి స్థానాలను మనుషులు ఆక్రమించుకోవడంతో అవి జనావాసాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. అలాగని అవి తమ ఆవాసాలను మళ్లీ సంపాదించుకునే పనిలో ఉన్నాయని కాదు. అడవిలో బతికే జంతు జాలాన్ని మనమే మన ఆవాసాల్లోకి వచ్చేలా చేస్తున్నాం. వాటి ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో పాటు అవి మన మధ్యలోకి వచ్చేలా చేయడంలో మనమే కీలక పాత్ర పోషిస్తున్నాం. అటవీ ప్రాంతాల్లో విచ్చలవిడి విధ్వంసం, పాడి పశువులను పెద్ద ఎత్తున పెంచుతుండడం, రకరకాల పెంపుడు జంతువుల ఎగుమతి దిగుమతులు, దేశాల మధ్య మనిషి విపరీతంగా తిరిగేస్తుండడం వంటివన్నీ వైరస్లు కూడా మనుషుల్లోకి చొరపడేందుకు అవకాశాలను పెంచుతున్నాయి. వాతావరణ సంక్షోభం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, మంచినీటి లభ్యత తగ్గిపోతుండడం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు వచ్చే మనుషులతో పాటు జంతువులు కదులుతుండడం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది. వైరస్లు స్వేచ్ఛగా ఒక జంతువు నుంచి ఇంకో దాంట్లోకి చేరేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సురక్షితంగా ఉండేందుకు లేదా తీవ్రస్థాయి అనారోగ్యం కల్పించేందుకు వీలు కల్పించేలా కొత్త కొత్త జంతువులు ఈ వైరస్లకు వాహకాలుగా లభిస్తున్నాయి. సైన్స్ రచయిత ఎడ్ యంగ్ ఇటీవల ది అట్లాంటిక్ లో రాస్తూ మనిషి పాండమిసిన్ యుగాన్ని సృష్టించుకుంటున్నాడని ప్రస్తుత పరిస్థితిని అభివర్ణించారు. భూమిపై మనిషికి ముందు ఉన్న యుగాన్ని హాలోసీన్ అని, మనిషి పుట్టుకపు తర్వాత యుగాన్ని ఆంథ్రోపసీన్ అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం రాజ్యమేలుతున్న మహమ్మారుల యుగాన్ని పాండమిసిన్ అని కొత్త పేరుతో పిలుస్తున్నారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ చేంజ్ జీవన శాస్త్రవేత్త కాలన్ కార్ల్సన్ ఈ మధ్యే ఈ పాండమిసిన్ కు సంబంధించి భవిష్యత్తు దర్శనం చేయించారు. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఎలాంటి వైరస్లు మనుషులకు సోకే అవకాశం ఉందో అంచనా కట్టారు. నేచర్ లో ప్రచురితమైన ఈ అంచనా ప్రకారం మనిషిని ముట్టడించేందుకు అవకాశం ఉన్న వైరస్ల సంఖ్య ఏకంగా 10,000 రకాలంటే షాక్ తినక తప్పదు. 1-2 వైరస్లనే సమర్థంగా ఎదుర్కోలేని ఈ రోజుల్లో వేలాదిగా విరుచుకుపడనున్న వైరస్లను ఎలా ఎదుర్కొంటామన్న ప్రశ్న సహజంగానే అందరిలోనూ ఉదయిస్తుంది. ప్రస్తుతం ఈ వైరస్లు అత్యధికంగా జంతువుల్లోనే తిరుగుతూ ఉన్నాయి. ఆ జంతువులనే మనం నేరుగా ముద్దు పెడుతున్నాం. వాటి సలైవాను మన శరీరానికి అంటించుకుంటున్నాం.
జంతువులతో ప్రేమ మంచిదే, కానీ మరీ ఇంత క్లోజ్నెస్ ఆమోదయోగ్యం కాదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ప్రకృతి సిద్ధమైన హద్దులు చెరిగిపోతుండడంతో జంతువుల నుంచి ప్రమాదకరమైన వైరస్లు మనుషులకు కూడా సోకే ప్రమాదం పెరిగింది. ఇప్పుడు పర్యావరణ వైపరీత్యాల కారణంగా వచ్చిన వాతావరణ సంక్షోభం జంతువులు మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తుండడం గోరు చుట్టుపై రోకలిపోటు అన్న చందంగా మారుతుంది. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా జనం ఒక దేశం నుంచి మరో దేశానికి చాటుమాటున వలసలు పోతూనే ఉన్నారు. ప్రభుత్వాలు కొంత అరికట్టినా ఎక్కువ శాతం మైగ్రెంట్స్ తేలికగానే ఇతర దేశాల్లో ప్రవేశిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వారి ద్వారా ఎక్కడికక్కడ వైరస్లు మరెక్కడికో ప్రయాణిస్తున్నాయి. నిజానికి ఇట్లాంటి చాటుమాటు పరిస్థితులు వైరస్లకు జాతరలాంటివంటే అతిశయోక్తి కాదు. ప్రపంచానికి ఇంకా పరిచయమే లేని బోలెడన్ని వైరస్లు ఒక దగ్గర చేరితే ఎంత డేంజరో ఊహించుకోవచ్చు. వేరు వాతావరణ భూ వినియోగ మార్పు పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కార్ల్సన్ వేసిన అంచనాల ప్రకారం 2070 నాటికి కనీసం 3139 క్షీరద జాతులు సహజ ఆవాసాలను వదిలి దూరంగా వలసలు వెళ్తాయి. ఈ మార్పు కూడా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోనే ఎక్కువగా జరుగుతుంది. దానికి వాటి అనుకూలతల కారణాలు ఉంటాయి. దీనివల్ల జీవజాతుల మధ్య వైరస్ల సంచారం 4000 రెట్లు ఎక్కువ అవుతుందని వీరు లెక్క కట్టారు. ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా వైరస్ ఇప్పుడు ఖండమంతా విస్తరించింది. అలాగే దక్షిణాసియాలోనూ మునుపు నిర్ధారించిన ప్రాంతాలను దాటుకుని వైరస్లు మనుషులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్టంగా లెక్క కట్టినా కనీసం 3 లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతువుల్లోకి ప్రవేశిస్తాయని కార్ల్సన్ బృందం అంచనా వేస్తుంది. వీటిల్లో 15,000 వరకు క్షీరద జాతులకు చెందిన జంతువులు ఉంటాయి. వాస్తవానికి ఈ మార్పిడి ఇప్పటికే మొదలైందని కార్ల్సన్ హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీ సెల్సియస్ వరకు పెరగవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు ప్యారిస్ ఒప్పందంలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరకముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక చేరితే ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే.